పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్ జలదోపిడీకి పాల్పడుతుందని అక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే ప్రతిపక్ష బీఆర్ఎస్ అందరూ మాట్లాడుతున్నారు తెలంగాణ నుంచి. అంటే నాకు తెలుసుండి హ్మ్. ఏదైతే ఇప్పుడు తెలంగాణకు సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళ రాజకీయ అవసరాల నిమిత్తం మాట్లాడుతున్నారేమో అనిపిస్తోంది. ఎందుకంటే వాళ్ళు కూడా విజ్ఞులు, అంతగా తెలుసున్నటువంటి వాళ్ళు. అంచేత ఈ పోలవరం బనకచర్ల వల్ల 1% కూడా మరి తెలంగాణకి నష్టం లేదని తెలిసినా కూడా ఓకే. వాళ్ళకి అక్కడున్నటువంటి రాజకీయ కారణాలతోటి అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నేను కూడా ఒక చదువుకున్నటువంటి వ్యక్తి. అవును సార్, మీరు పిహెచ్డి చేసిన చేత వ్యక్తి. ఏదైతే ఇప్పుడు మనం పోలవరం బనకచర్ల ఏదైతే ఉందో మా గోదావరి జలాలు, ఎందుకంటే నేను కూడా గోదావరి అవును జిల్లా సార్. బిడ్డను నేను. అవును. మా జిల్లా నుంచే నా నియోజకవర్గం నుంచే గోదావరి పోతుంది, నా నియోజకవర్గం నుంచి గోదావరి పోతుంది. మాది కూడా లాస్ట్. అవును సార్. మా దగ్గర నుంచి ప్రతి సంవత్సరం కూడా బంగాళాఖాతంలోకి 3000 టీఎంసీలు నీరు పోతుంది. ఆ బంగాళాఖాతంలో వృధాగా పోతుంది 3000 టీఎంసీ. లాస్ట్ 100 ఇయర్స్, లాస్ట్ 100 సంవత్సరాల చరిత్ర చూస్తే సార్ యావరేజ్ ని 2470 టీఎంసీలు పోతుంది 100 సంవత్సరాల నుంచి. అందులో మనం తీసుకునేది కేవలం 200 టీఎంసీలు మాత్రమే. రైట్. ఉప్పు నీరులో కలిసిపోయి నిష్ప్రయోజనం అయిపోయేటువంటి నీటి నిలోంచి ఒక 200 టీఎంసీ నీరు మాత్రమే మనం తీసుకుంటున్నాం. అవును. దీనివల్ల ఎవ్వరికి ఎటువంటి నష్టం లేదనేది అందరికీ స్పష్టమైనటువంటి అంశం. విషయం అనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఓకే. ఇటువంటి వృధాగా పోయే 200 టీఎంసీల ద్వారా రేపు రాయలసీమ దయవుంచి తెలంగాణ నాయకులు కానీ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ రకంగా అయితే తెలంగాణ కొంత వెనకబడి ఏదైతే ఉందని అనుకుంటూ ఉన్నామో అదే రకంగా ఈవేళ రాయలసీమ కూడా వెనకబడినటువంటి కరువు పీడితమైనటువంటిది, ఫ్లోరైడ్ ఉన్నటువంటి ప్రాంతం. ఒక రాయలసీమకే కాదు, ఈరోజు ఈ బనకచర్ల పోలవరం వల్ల ప్రకాశం జిల్లా వెలుగొండకు కూడా కొంతమేర మరి నీరు అందించేటువంటి అవకాశం కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఓకే. అంటే ఈ రకంగా బహుళ ప్రయోజనాలు ఉన్నాయి. తద్వారా కృష్ణా వాటర్ మీద కూడా ప్రెజర్ తగ్గుతుంది. తద్వారా అది అవసరాన్ని మించి కృష్ణా వస్తే తెలంగాణ కూడా ఇంకెక్కువ ఉపయోగించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అంచేత ఇది తెలుగు జాతి యావత్తుకు, ఇది ఆంధ్రప్రదేశ్ కి లేకపోతే రాష్ట్రాలు అందరికీ ఉపయోగపడేటువంటి ప్రాజెక్ట్. అంచేత దయవుంచి దీని రాజకీయ అంశాల జోలికి పోకుండా తెలుగు జాతి అభివృద్ధికి, సంక్షేమానికి ఉపయోగపడే విధంగానే ఆలోచన చేయాలని చెప్పి మీ ద్వారా కూడా అందరినీ కూడా కోరుకుంటున్నాను. అంటే నిమ్మల రామారెడ్డి గారు, ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఈ పోలవరం బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణానికి నిధుల సమీకరణ ఎలా? ఎందుకంటే దాదాపు 80,000 కోట్లు అనేది బిగ్ ప్రాజెక్టు, అలాగే ప్రభుత్వానికి ఆర్థిక పరంగా చాలా బిగ్ టార్గెట్. అంటే ఏదైతే కొంత కేంద్రం నుంచి కొంత సాయము ఆల్రెడీ, ఎందుకంటే ఇది నదుల అనుసంధానంలో భాగంగా ఏదైతే ఈ పోలవరం బనకచర్ల ఉంది కాబట్టి కొంత కేంద్రం నుంచి కొంత సాయం అందించేటువంటి విధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రధానమంత్రి గారిని, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రిని, అదేవిధంగా జలశక్తి మంత్రి గారిని కూడా కలవడం జరిగింది. వాళ్ళు కూడా సుముఖంగానే వాళ్ళు కూడా ఉండడం జరిగింది. అదేవిధంగా కొంత ఏదైతే బ్యాంకు లోన్స్ నుంచి కొంత తీసుకోవడం, అదేవిధంగా కొంత హైబ్రిడ్ మోడల్లో ప్రైవేటు పార్ట్నర్షిప్ నుంచి కూడా వాళ్ళ నుంచి కూడా కొంత నిధులు సేకరించి, అంటే ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం కొంతమేర ఇచ్చేస్తే మిగిలింది కేంద్రం నుంచి, అదేవిధంగా మరి లోన్స్ నుంచి, అదేవిధంగా ఏదైతే మరి ప్రైవేట్ హైబ్రిడ్ మోడల్లో తీసుకుని ఇది పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో. అంటే దీని ద్వారా ఏంటంటే భవిష్యత్తులో కూడా ఇన్కమ్, అంటే ఇప్పుడు మనం పెట్టేటువంటి ప్రతి రూపాయి కూడా భవిష్యత్తులో 10 రూపాయల నుంచి 100 రూపాయలు సంపాదిస్తారు. ఎక్కడ చూసాను సార్, సంవత్సరానికి 2,500 కోట్లు రాష్ట్రానికి ఆదాయం వస్తుంది 100%. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రాజెక్టు వల్ల కూడా చూస్తే చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా నిశ్చితంగా చూస్తూ ఉన్నారు. ఏదైతే ఇప్పుడు మనం బొల్లాపల్లి రిజర్వాయర్ వరకు తీసుకెళ్తే బొల్లాపల్లి అనేది బాగా హైట్ ప్లేస్. అంటే బొల్లాపల్లి నుంచి మళ్ళీ కిందకి మనం ఏదైతే బనకచర్ల వాటర్ తీసుకెళ్లేటప్పుడు అవసరమైతే అక్కడ జల విద్యుత్తుని కూడా మనం ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. దానివల్ల కూడా చాలా మళ్ళీ ఇన్కమ్ మనం తీసుకోవచ్చు అనేటువంటి ఆలోచన కూడా మరి వేళ ఉంది. ఎందుకంటే దానికి ఉదాహరణ పట్టిసీమ. ఆ రోజు మేము ఏదైతే పట్టిసీమను లాస్ట్ టైం గవర్నమెంట్ 14-19లో పట్టిసీమను మేము నిర్మాణం చేస్తుంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఇది పట్టిసీమ కాదు ఒట్టిసీమ అన్నాడు. తీరా చూస్తే దగ్గర దగ్గర మేము 1,300 కోట్ల రూపాయలు పెట్టి ఆ రోజు పట్టిసీమ నిర్మాణం చేస్తే ఈవేళ కృష్ణా డెల్టా గత 5 సంవత్సరాల్లోనే 50,000 కోట్ల రూపాయలు ఇన్కమ్ని పట్టిసీమ అందించింది. అంటే ఈ రకంగా మనం పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్ అనేది రేపు భవిష్యత్తు అంతే. ఎందుకంటే రేపు సాగునీరు పెద్ద ఎత్తున దగ్గర దగ్గర 23 లక్షల మందికి త్రాగునీరు అందిస్తుంది ఏదైతే పోలవరం బనకచర్ల. 23 లక్షల మందికి త్రాగునీరు. అదేవిధంగా 8 లక్షల ఎకరాలకి
కొత్త ఆయకట్టుకు నీరేస్తుంది. సాగునీరు 22 లక్షల ఎకరాలకి స్థిరీకరణ చేస్తుంది ఇది. ఉమ్. అంటే ఇంత పెద్ద ఎత్తున రేపొద్దుట రైతాంగానికి, అందులో పర్టికులర్ గా మీకు రాయలసీమ అంటే తెలుసు, అవును సార్, అవును, అంతా కూడా వెనుకబడినటువంటి ప్రాంతానికి కరువు ప్రాంతం, నీటి ఎత్తిడి ఎక్కువ. ఈ రేపు ఈ యొక్క ప్రాజెక్టు ద్వారా ఉమ్. మరి వాళ్ళందరికీ కూడా మళ్ళీ కమర్షియల్ క్రాప్స్ ఇవన్నీ కూడా బాగా వృద్ధిలోకి వస్తాయి. ఖచ్చితంగా అక్కడ ఇండస్ట్రీస్ కూడా ఫ్యూచర్లో తీసుకొస్తూ ఉన్నాం. ఎస్ సార్. ఏదైతే అనంతపూరు, కర్నూలు, కడప ఇవన్నీ ఇండస్ట్రియల్ కారిడార్. ఇండస్ట్రియల్ కారిడార్ అంటే వాళ్ళకి కూడా నీళ్లు అవసరం. అవును, ఇప్పుడు మొన్న కియో ఉంది అనంతపూర్, లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. అవును, ఆ రోజు కియో ఇండస్ట్రీస్ మా స్టేట్కి రావాలి అంటే వస్తాం మేము, కానీ నీళ్ళు లేవని అడిగారు. అప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మరి ఆ రోజు హెచ్ఎన్ఎస్ఎస్ ఉమ్. హంద్రీ నివారించి అప్పటికప్పుడు మరి ఆ వాటర్ని కియో ఇండస్ట్రీకి అందించడం ద్వారా మరి ఆ రోజు కియో ఇండస్ట్రీ మనకు రావడం జరిగింది. అంటే ఈ రకంగా ఇటు త్రాగునీరు, సాగునీరు అవసరాలకనే కాదు, ఖచ్చితంగా ఈ ఇండస్ట్రీలు కూడా మనకు ఉపయోగపడిన అంశం. ఖచ్చితంగా రేపు బహుళ ప్రయోజనాలు ఉంటాయి. ఈరోజు ఇది సాధ్యమా అనిపిస్తుంది కొంతమంది. అవును సార్. ఒక 20 years బ్యాక్ చూస్తే ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ ని డెవలప్ చేస్తున్నారు. విజన్ 2020 అంటే ఏంటి అన్నారు. ఎందుకంటే ఆ రోజు నాకు కూడా తెలుసు, నేను కూడా చదువుకునేవాడిని. నేను పీజీ చేస్తున్నప్పుడు ఆ రోజు సాఫ్ట్వేర్ అంటే ఒక పూణే, సాఫ్ట్వేర్ అంటే ఒక బెంగళూరు, సాఫ్ట్వేర్ అంటే ఒక చెన్నై. కానీ చంద్రబాబు నాయుడు గారు సాఫ్ట్వేర్ అంటే చెన్నై, పూణే, బెంగళూరు కాదు, సాఫ్ట్వేర్ అంటే హైదరాబాద్ అని ఒక సైబరాబాద్ అని సృష్టించాడు ఆయన. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూడా ఎద్దేవి చేసేవాడు, మనకి తినడానికి తిండి కావాలి కానీ కంప్యూటర్లు కూడి పెట్టమన్నాడు. కానీ ఈ రోజు ఆ కంప్యూటర్లే ఈ రోజు ఎంతో మందికి కూడి పెడుతున్నారు, జీవితం నిలబెట్టే. రామానాయుడు గారు అంటే ఏ మంత్రి చేయలేనట్టుగా, అంటే మీకు ఆ శాఖ పట్ల ఉన్న నిబద్ధత, బాధ్యత పట్ల ఉన్న అనురాగం, మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ మీ ఇరిగేషన్కి సంబంధించిన ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఏవి ఏ స్థితిలో ఉన్నాయని మొత్తం ఆల్రెడీ ఒక 2-3 సార్లు టూర్ వేస్తారు. మరి అవన్నీ చాలా క్షుణ్ణంగా చూశారు కదా. మిగతా ప్రాజెక్టుల పరిస్థితి ఏంటి సార్? అంటే 1 by 1 వెళ్దాం. ఇప్పుడు వెలుగొండ ఉంది, గత ప్రభుత్వం మేము పూర్తి చేసేస్తామని చెప్పింది. ఇప్పుడు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వెలుగొండ అస్తవ్యస్తం అయిపోయిందని అంటున్నారు. అంటే పూర్తి చేసిందని చెప్పింది వాళ్ళే, అస్తవ్యస్తంగా ఉందని చెప్తుంది వాళ్ళే. అసలు ఆ ప్రాజెక్ట్ పరిస్థితి ఎలా ఉంది? ఇక రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాజెక్ట్ పరిస్థితి ఎలా ఉంది? మీరు చెప్పినట్లుగా నేను వచ్చింది కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చాను. అవును సార్. అంచేత ఆ రైతుకి సేవ ఇరిగేషన్ ద్వారా చేసేటువంటి అవకాశం వచ్చింది. ఆ అవకాశం నాకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. దాన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలనేటువంటి ఆలోచనతో, అందులో భాగంగానే మీరు చెప్పారు ఇప్పుడు ఏదైతే వెలిగొండ. నిజంగా నేను కూడా వెలిగొండ అప్పుడే నేను 2 times నేను అక్కడ విజిట్ చేయడం జరిగింది. అదేవిధంగా చాలాసార్లు మేము రివ్యూ చేస్తున్నాం ఇప్పుడు కూడా, వీక్లీ వన్స్. ఎందుకంటే అత్యంత వెనకబడినటువంటి జిల్లా రాయలసీమతో పోల్చుకుంటే ప్రకాశం. అందులోనూ కూడా ఫ్లోరైడ్ వాటర్, అసలు కొన్ని వలసలు ఉన్నటువంటి పరిస్థితి. మరి 10, 20, 30 కిలోమీటర్లు బిందులతో నీళ్లు మోస్తున్నటువంటి పరిస్థితి నేను అక్కడ మహిళలు కూడా మనం చూసాం. అటువంటి ప్రకాశం జిల్లాకి వెలుగొండ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మరి అది లాస్ట్ గవర్నమెంట్, ఇప్పుడు మీరు చెప్పినట్లుగా గత ముఖ్యమంత్రి వెలుగొండని పూర్తి చేశానని చెప్పి వెలుగొండని జాతికి అంకితం చేసి ఇటు పెద్ద ఆర్భాటంగా, నేను కూడా ఇరిగేషన్ శాఖ మంత్రిగా అయిన తర్వాత మరి చూస్తే నాకు నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే వెలుగొండకు సంబంధించి హెడ్ వర్క్స్, అంటే స్టార్టింగ్ హెడ్ వర్క్స్ ఏదైతే ఉందో అక్కడ ఇంకా వాల్స్ కానీ వింగ్స్ కానీ అక్కడ నిర్మాణం కాల. మళ్ళీ దానికి దగ్గర దగ్గర ఒక 7-8 నెలలు, అంటే ఎవ్రీడే పని చేస్తే 7-8 months మినిమం పడుతుంది. దగ్గర దగ్గర 400 కోట్లు ఖర్చు అవుతుంది. సరే, హెడ్ వర్క్స్ దాటి ఇంకొంచెం ముందుకెళ్తే ఏదైతే టన్నెల్ 2 ఉంది, టన్నెల్ 1 ఉంది. ఈ టన్నెల్ 2కి సంబంధించి అక్కడ ఇంకా బెంచింగ్ పనులు ఉన్నాయి, లైనింగ్ పనులు ఉన్నాయి, చాలా క్లిష్టమైనటువంటి పనులు. అంటే 11 సంవత్సరాలు అయితే అవ్వనటువంటి పనిని ఇంకా గట్టిగా చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండి కష్టపడితే 2 years పడుతుంది మినిమం. అటువంటి లైనింగ్ ఇంకా 6 kilometers లైనింగ్ ఉంది. ఇంకా విచిత్రం ఏంటంటే ఆ ఏదైతే టన్నెల్ 2లో మరి టన్నెల్ బోరింగ్ మెషిన్ అని చెప్పి ఆ రోజు లైనింగ్ కోసం తీసుకొచ్చారు. అది అందులో చిక్కుబడిపోయింది, అది పాడైపోయింది. దాన్ని డిస్మాండిల్ చేసి ఎట్లా బయటికి తీసుకురావాలి, అది కోర్టులో వివాదం ఉంది. అది బయటికి తీసుకురాకుండా నీరు ఒక చుక్క కూడా ముందెళ్ళే పరిస్థితి లేదు. ఇన్ని అవాంతరాలు టన్నెల్స్లో ఉన్నాయి. సరే, దీన్ని దాటి ముందుకెళ్తే మళ్ళీ ఫీడర్ కెనాల్ ఉంది. మొన్న నేను చూస్తే, నేను మోటార్ సైకిల్ మీద కూడా ఇలా ఫీడర్ కెనాల్, కారు వెళ్ళే పరిస్థితి కూడా లేదు ఫీడర్ కెనాల్లో. చూస్తే అక్కడ పెద్ద పెద్ద, ఎందుకంటే చిన్నపాటి వర్షం వస్తే చాలు, ఆ వర్షం అంతా కూడా ఈ యొక్క కెనాల్ బండ్స్ అన్ని తెగిపోయి గ్రామాల మీదకి వెళ్ళిపోతుంది. ఏది 100 క్యూసిక్కుల నీరు, వర్షపు నీరు వస్తాయి. రేపొద్దున 20,000, 19,000 క్యూసిక్కుల నీరు రావాలి వెలుగొండ. అంటే ఒక చొక్క నీరు కూడా ఉండదు. దానికి మళ్ళీ ఇప్పుడు 700-800 కోట్ల రూపాయలు ఇప్పుడు మేము ఎస్టిమేషన్లు వేసి ఇప్పుడు మళ్ళీ సీసీ వాళ్ళు నిర్మాణం చేస్తాం.
అక్కడ R&R ఏదైతే రిజర్వాయర్ ఏదైతే నింపుతామో అక్కడ 900 కోట్ల రూపాయలు అక్కడ నిర్వాసితులకు ఇవ్వాలి. కాలనీలో ఒక అరబస్తా సిమెంట్ వేయాలి. అంటే ఇవేమీ పూర్తవగానంటే ఇంకా 3-4 వేల కోట్ల రూపాయలు ఖర్చు ఉంది. కనీసం చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి అయితే 2 సంవత్సరాలు పడుతుంది. దీన్ని జాతికి అంకితం అన్నాడంటే అంటే ప్రకాశం జిల్లా లాంటి వెనకబడినటువంటి జిల్లా ప్రాంత ప్రజలను కూడా ఏ రకంగా మోసం దాగా చేసాడు అర్థమవుతుంది. అందుకే ఒకటే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, ఖచ్చితంగా రేపు 2026 జూన్ కల్లా ఆ వెలిగొండ ఫస్ట్ ఫేజ్ ని మనం పూర్తి చేసి నీళ్లు తీసుకెళ్లాలని ఏదైతే లక్ష్యం చెప్పారో ఆ లక్ష్యానికి అనుగుణంగా ఎవ్రీడే మేము లక్ష్యం పెట్టుకుని పనులు చేస్తాం. అదే